పబ్లిక్ అందరికీ శనార్థులు. నేను మీ లచ్చక్కను. ఇయాల్టి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసుకొని అటంక వార్తలకు పోదాం. ప్రజాపాలన కాదు, పల్లెనే మర్చిపోయిన పాలన. డ్రైవర్ రాయుడు హత్య సంచలన ముచ్చట బయటపెట్టిన ఆ లక్క. ప్రజాపాలన లేకపోతే పల్లెనే మర్చిపోయిన పాలననా? కాంగ్రెస్ సర్కారోళ్ళు పల్లెలను పట్టించుకోవట్లేరంట కదా. అరే, తొందరలోనే పంచాయతీ ఎన్నికలున్నాయి. అధికార పార్టీలు మీరు పట్టించకపోయేసరికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొరికిందే సందర్ని ఊర్లన్నీ కలదిరుగుతున్నారు, పల్లెల్ని పలకరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎట్లా అరుచుకుంటున్నారో చూడురో పారి. కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన అంటుంటే బీఆర్ఎస్ ఏమో పల్లెనే మర్చిపోయిన పాలన అని చెప్పేసి ఊరూరు తిరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇగో గట్లనే ఓదెల మండలం భీమరపల్లి కాడికి పోయింది బీఆర్ఎస్ నేత దాసరి ఉషక్క. గుడి బడి అన్ని తిరుక్కుంటా ఇగో గిడ గ్రామ పంచాయతీలో పని చేస్తానని మొదలెత్తే, ఎక్కడిది మేడం, నాకు ఏ నెల అవుతుంది, ఏ నెల నుంచి రూపాయి జీతం వస్తలేదు అని చెప్పి మాట్లాడితే వెంటనే స్పందించి ఏ నెల జీతం వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ఆయన లెక్క పని చేస్తేనేమో మనకు తెలుసు కాబట్టి ఆయనకు వెంటనే ఏ నెల జీతం ఈయనకే కాదు ఇంకెవరెవరికి అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేసింది. పల్లెనే మర్చిపోయిన పాలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి జీపీ సిబ్బందిని కలిసినప్పుడు మధురయ్య గారికి 7 నెలల నుంచి ఆయనకి జీతం పడలే. మరి 7 నెలల నుంచి జీతం పడకపోయినా కూడా ఇంత కష్టపడదాండి ఊరి కోసం. ఆ కష్టాన్ని చేసి చూస్తే తెలుస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా. మరి తక్షణమే ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవరెవరైతే కాంట్రాక్ట్ గా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 7 నెలల జీతం ఇప్పుడు మదనయ్య గారికి ఏదైతే ఉన్నదో అది వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయడం. ఇక అట్లనే బల్లె పోయింది. బల్లె పోతే ఆడ చిన్నబుజ్జి మంచిగా ఇంగ్లీష్లో చదువుతుంటే పద్యం ఆ చదువుడు చూసి మురిసిపోయింది. అట్లనే టీచర్లను కూడా మంచిగా తారీఫ్ చేసింది. 8:30కే వస్తారు, 9 గంటలకు బడి అయితే ఆటో చార్జీలు కూడా వీళ్ళే భరిస్తారు. Archery to the princess of Astinapura in the Gurukula. Eklavya wished to learn archery, so he went to Dronacharya and filled it easily. Very good. ఇంత మంచిగా చదువుతుందంటే అన్నం మొత్తం ఉడికిందని ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది కదా. ఒక అట్లనే ఈ బుజ్జి చదివేదాన్ని బట్టి ఇంట్లో ఎంత మంచిగా పాఠాలు చెప్తున్నారో ఈ సార్లను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన పబ్లిక్ ఊరోళ్ళంతా ఇటువంటి మన సర్కారు బలంగా కాపాడుకుందాం అని చెప్పేసి ఊర్లో ఉన్న ప్రజలకు కూడా పిలుపునిచ్చింది. సంకీర్తన ఏకలవ్య అని చెప్పేసి ఎంతో చక్కగా ఈ పాఠాన్ని ఇంగ్లీష్ లో చదవడం జరిగింది. మరి అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక్క మెతుకు చూస్తే ఎట్లయితే తెలుస్తుందో ఇక్కడ టీచర్లు ఏ విధంగా చెప్తున్నారు, ఇక్కడ సార్లు ఏ విధంగా చెప్తున్నారు, వీళ్ళు పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది సంకీర్తన చదివినటువంటి ఈ ఇంగ్లీష్ లో చదివినటువంటి ఈ ఏకలవ్య పాఠం తోటి మనకు అర్థమైంది. మరి ప్రతిరోజు ఇక్కడ ఉన్న సార్ కూడా 9 గంటలకి స్కూల్ స్టార్ట్ అయితే 8:30కి ఇక్కడికి రావడం. మరి అంత చక్కటి సార్లు వాళ్ళ పిల్లల లెక్క చూసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్ కి పోవాలంటే ఆటో ఖర్చులు వాళ్ళు ఎట్లా భరిస్తారో ఇక్కడ కూడా ఈ పిల్లలు స్కూల్ కి రావాలంటే ఆటో ఖర్చులు అట్లా భరిస్తున్నారు. మరి అలాంటి సార్లు మీ భీమరపల్లి గ్రామంలో ఉన్నారు కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఎంతో చక్కగా ఉంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి బల్లలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అందరూ చూసి ఈ స్కూల్ కి ఎంబీబీఎస్ పాఠశాలకి పంపించగలుగుతారు అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రజాపాలన పల్లెలు మర్చిపోయిన పాలన పక్కన పెడితే ఓ మంచి ముచ్చట అయితే అయిపోయింది. పూరి బడి గురించి, టీచర్ల గురించి ఇటువంటి బళ్ళను తారీఫ్ చేయాల్సిందే, ఇటువంటి టీచర్లను కూడా తారీఫ్ చేయాల్సిందే. ఇక మొత్తం మీద అయితే ఇట్లా తిరుగుతున్నారు అనుకో రాజులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని ఊర్లు. అభిమానంతోని పేరే మార్చుకున్నాడు. గదే అభిమానంతోని చెయ్యి మీద పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఏమైందో మీ అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ఈ ముచ్చట మస్తు మలుపులు తిరుగుతుంది. గన్లో ఇప్పుడు ఇంకో టిస్ట్ కూడా, గదేందో మీరు కూడా చూసేరి. ఈ శ్రీకాళహస్తి డ్రైవర్ రాయుడు హత్య కేసుల తవ్వే కొద్దీ విస్తురపోయే నిజాలైతే బయటకు వస్తున్నాయి. పోన్రి కోట వినుత ఆమె భర్త
చంద్రబాబు ఇద్దరు కలిపి ఇంకట్టనే ఇంకో ఇద్దరు ముగ్గురిని కలిపి ఈ డ్రైవరు అండ్ పిఏ ఈయనను చంపేసి అటు తమిళనాడు అక్కడ ఎత్తే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసిరు కదా ఒక గదిని గురించే అలా చెల్లె మాట్లాడుతుంది ఈనూరి. డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా, వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని. డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి. అవు గదనట్టు ముచ్చట సంపిందే కాకుండా 30 లక్షలు కూడా ఆఫర్ చేసిరట కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి. ఇక ఈమెకు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి డిఎస్పీ సార్ని కలిసిరట. పవన్ కళ్యాణ్ సారు దేనికైనా ఎమ్మటే రియాక్ట్ అవుతాడు. మరి ఈ ముచ్చట జరిగి గిన్ని రోజులు అవుతున్నా సపోర్ట్ చేస్తలేడు. వీలైతే కలవాలనుకుంటున్నాం. ఇక అట్లనే మీరు అక్రమ సంబంధం అని చెప్పేసి అది అని చెప్పేసి ఇది అని చెప్పేసి ఎందుకు రాత్రు మీకు అక్క ఇక్కడిది మేము చెప్పింది చెప్పినట్టు రాయరు కానీ మీరు ఎందుకు పుట్టిస్తున్నారు పుకార్లు అని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా అరుచుకుంది పోర్రి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు. మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు? మరి ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరేమన్నా చూసారా? కేసు ఎట్లయింది ఏమైంది ఏమనుకుంటున్నాం అడిగితే ఇది కోర్టులో ఉన్న ముచ్చట కాబట్టి ఎంక్వైరీ జరుగుతున్నది. పోలీసు వాళ్ళే అన్ని నిజాలు బయట పెడతారు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఇంకో ముచ్చట ఏంటంటే వీళ్ళే కాదు వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఎమ్మటే అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకొస్తుంది. ఎమ్మెల్యే పేరు కూడా వినబడుతుంది కాబట్టి అవన్నీ కోర్టులో ఉంది కాబట్టి ఎవరి పేరు నేను తీయను. పోలీసు వాళ్ళే నిజాలు బయట పెడతారు. అప్పటిదాకా వెయిట్ చూడాల్సిందే అని చెప్పేసి మాట్లాడుకొచ్చింది పోన్రి. ఇక చూడాలి మరి ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు ముంగట బయట పడతాయో. మా సీని గాని పిలుద్దాం పారే. ఓ పారి కాకా ఏం పేరు? కిషన్. ఎక్కడ ఉంటారు? తుగ్గుడ. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది సార్, కానీ మాకు బస్సులలో చాలా ఇబ్బంది ఉంది. ఏ అన్నా కానీ ఆడోళ్ళు సీట్ల మీద కూర్చుంటారు. ఏ సీట్లో అయినా మమ్మల్ని కూర్చునేకి లేదు. కండక్టర్ చెప్తే కండక్టర్ ఏం పట్టించుకోడు. మమ్మల్ని చెప్తే సీఎంకి చెప్పురు పోయి అట్లా అంటుండు. ఏమన్నా ఆడోళ్ళని లేవురు అంటే ఎందుకు లేస్తాము మేము మనసులం కామా ఇది అదని కొట్లాడుతున్నారు. ఛార్జీలు కూడా పెంచేసిండు. 1330 రూపాయలు ఉండే, ఇప్పుడు 1630 రూపాయలు చేసేసిండు పాసు. డైలీ పాసు 150 రూపాయలు చేసేసిండు. టైంకు మాకు ఎక్కడైనా పోదామంటే అమన్గల్ ఇడికెళ్ళి అమన్గల్ పోయినా కానీ నడుచుకుంటా మనం నిలబడే పోవాలి, కానీ కూర్చునే ఛాన్స్ లేదు, మొగోళ్ళకు లేదు. ప్రైవేట్ బస్సులు ఎక్కువైనట్టున్నాయి. ప్రైవేట్ బస్సులో అంటే సార్ మూడు రకాల టికెట్ ఉంది సార్. ఒక బస్సులో 30 రూపాయలు ఉంది, ఒక బస్సులో 35 రూపాయలు ఉంది, ఒక బస్సులో 40 రూపాయలు ఉంది. గరీబోడు ఏం పోతాడు సార్? లేనోడైతే ఎట్లైనా పోతాడు, కానీ ఉన్నోడైతే లేనోడైతే పోడు కదా. అరే ఇక చిన్న బస్సు వస్తుంది అందులోనే పోతాను అనుకుంటారు. నేను మున్సిపాల్లో చేస్తాను సార్. జీతాలు టైంకి అయితే వస్తున్నాయి సార్. మాకైతే పడుతున్నాయి. మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి ఏమో చెప్పలేము, కానీ మా డిపార్ట్మెంట్కి అయితే 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు లోపల వచ్చేస్తుంది. మనకు బస్సుల గురించి రాకడా పోకడకు మనకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన వచ్చే ఎలక్షన్లో అయితే మన కేసీఆర్ వస్తారు సార్. మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఏమో అప్పుడు గరీబులకు సాయం చేసిండు. 100 ఎకరాల పొలానికి పైసలు పంచిండు. ఇప్పుడు మన ఈసారి ఏం పంచలేదు. 2 ఎకరాలు 3 ఎకరాలకే పంచుతుండు.
రైతు బంధు వచ్చిందా? ఏమైనా పొలం ఉందా? ఉంది సార్ నాకు పొలము రైతు భరోసా ఉంది కానీ నాకు ఇంతవరకు లేవు, గతి లేదు. వచ్చినప్పుడు సార్ 10 రూపాయలు అన్నది లేదు మాకు. ఫ్రీ బస్సు పెట్టిండు మంచిగా, బస్సులు టైంకి వస్తున్నాయా వస్తలేవా అని? ఫ్రీ బస్సు పెట్టింది కానీ చాలా అయితే బస్సులు లేవు, చాలా వెయిట్ చేసుడు అవుతుంది. టైంకి బస్సులు వస్తలేవా? టైంకి బస్సులు అసలు ఇంకా ఈ ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కువైనట్టున్నాయా? ప్రైవేట్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు అని ఉన్నాయి కానీ అది ఎవరు ఎక్కుతుండ్రు, చాలా మంది ఎక్కుతలేరు కదా. ఇప్పుడు ఈ బస్సులనే గుచ్చుకొని పోతారు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన మరి? బాగానే ఉన్నది కానీ వీళ్ళు మంచిగా చేసుకుంటలేరు, అది యూజ్ చేసుకుంటారు, బాగా కొట్లాడుకుంటారు ఏదో ఒకటి అట్లా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉందా? ఎట్లా ఫ్రీ ఇప్పుడు ఎంతసేపు అవుతుంది బస్ స్టాప్ వచ్చి? 2 నిమిషాలు వస్తున్నా టైంకి బస్సులు? బస్సులు వస్తాయి, బస్సులు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా పథకాలు అన్ని మంచిగానే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే బాగానే, ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడే మంచిగా. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ అయినా? కాంగ్రెస్ అని లేదు, సౌకర్యం ఉంది అట్లా. ఓకే, ఏం చేస్తారు మీరు? ప్రైవేట్ జాబ్ చేస్తాం. ప్రైవేట్ జాబ్ చేస్తారా అన్నా? ఏం పని చేస్తారు అన్న? మేము ఐటీ అవర్స్ అన్న ఐటీ ఇంజనీర్. ఐటీ ఇంజనీర్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? అన్న మేము కర్ణాటక వాళ్ళు. కర్ణాటక వల్ల ఫ్రీ బస్సులు పెట్టిగా? బస్సు నేను ఇప్పుడే ఎక్కాను. ఎట్లుంది తెలంగాణ సర్కార్? తెలంగాణ బాగుందన్న, బాగుంది. ఇక్కడ హైదరాబాద్ బాగుంది, పీపుల్స్ అంతా బాగుండరు ఇక్కడ, మంచిగా ఉంది. మంచిగా ఉందా? కాకా ఎవరు? భూత్పురం. ఎప్పుడు వచ్చిన హైదరాబాద్? ఇయ్యాలనే వచ్చినాం దవాఖాన. అంటే ఏడికి వచ్చి? దవాఖానకి. మంచిగా చూస్తురా మరి? దవాఖాన మంచిగా చూస్తారు. మంచిగా చూస్తున్నా. పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 కదా? 2000 వస్తుంది. 4000 వస్తుంది. 4000 ఇస్తలేరా? ఇస్తలేరు. అప్పట్లో 4000 అన్నారు కానీ ఇస్తలేరు. రైతు భరోసా వస్తుందా? వచ్చింది జాబా. రుణమాఫీ కూడా వచ్చింది. అయిందా? అయింది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక ఉన్నది ఇక ఇప్పుడు 4000 ఇస్తానని మాత్రం ఇస్తలేడు. ఇక అన్ని పిరం చేసిండు. మన సంచులు ధర ఎక్కువైపోయింది. సంచికి 150 రూపాయలు పెరిగింది. 1300 నుంచి 1450 అయింది. వ్యవసాయం చేస్తాడు. ఎంతుంది భూమి? ఉంటుందో 4 ఎకరాలు. మంచిగా నడుస్తుంది వ్యవసాయం మరి? ఇక బోర్డు వస్తలేవు, నాటేయండి. ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లు, ఏ పార్టీకి వెళ్తాటుంది? ఇక ఇప్పుడు ఏ పార్టీ గెలిచేది తెలుస్తుందా? అంటే ఊళ్ళే మళ్ళా కాంగ్రెస్ వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ వస్తుందా? ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది అంటున్నా? ఇప్పుడు ఏ సంగతి చెప్పాలని ఇదైతే నడుస్తుంది కాదు. ఇప్పుడు ఇది వచ్చేట రాబోయే కాలం అయితే. వరంగల్ అన్న. వరంగల్ అంటే ఏమన్నా పని మీద వచ్చిరా? ఎట్లా? హాస్పిటల్కి వచ్చిన. హాస్పిటల్ ఏమైంది? చిన్న ప్రాబ్లం ఉందన్న. మంచిగా చూస్తురా మరి హాస్పిటల్లో? ఓకేనా? చూస్తున్నా. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? బాగాలేదన్న. ఎందుకంటే అప్పుడున్న లేక ఇప్పుడు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చేది వాళ్ళకు, లేడీస్ పర్పస్ అట్లా 1 లక్ష రూపాయలు వాళ్ళకు మంచిగా అవసరానికి యూజ్ అయ్యేది. అట్నే ఆడ బిడ్డ పుట్టిన 21,000 ఇచ్చేది. అలాంటి స్కీమ్లన్నీ ఇప్పుడు తీసేసాడు రేవంత్ రెడ్డి. అంత ఫేక్ అన్నది. అత్తలేవన్నా. కొంతమందికి అయింది, కొంతమందికి కాలన్న. మాకైందన్న. ఇందిరా మిల్లు అంటున్నారు కానీ కొన్ని చోట్ల అయితే కొన్ని చోట్ల అయితే లేవన్నా. అంటే ఇప్పుడు అప్పుడున్న కేసీఆర్ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా? కేసీఆర్ బాగుంది. కేసీఆర్ బాగుంది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు ఉన్నాయిగా, సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీసీ ఎలక్షన్లు, ఏ పార్టీకి వెళ్తుందా అనుకుంటారు? టీఆర్ఎస్ అన్న. మీ ఊర్లో టీఆర్ఎస్ పక్కా టీఆర్ఎస్. ఇగో గివల్ల మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా, మళ్ళీ రేపత్తా.